హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాయంత్రం అండి. ఈరోజు మన ఛానల్లో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఏంటంటే చాలామంది డ్రీమ్ హోమ్ సెర్చ్ చేద్దాము అనే ఒక థాట్ రంగానే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి వాళ్ళల్లో. సో నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే బ్రీఫ్గా ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. వన్ బై వన్ నేను డీటెయిల్స్ అనేది చెప్తూ ఉంటాను కాబట్టి సో మీకు టాపిక్ అనేది మధ్యలో కట్ అవ్వదన్నమాట. అనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది మీకు. సో గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా ఇలాంటి నాకు తెలిసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డ్రీమ్ హౌస్ తీసుకోవాలి అనే థాట్ రాగానే మనలో చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయండి. ఎక్కడ తీసుకోవాలి, ఏ లొకేషన్లో తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, తర్వాత మన ఫ్యూచర్ మన నెక్స్ట్ జనరేషన్కి ఆ లొకేషన్ ఎలా ఉంటుంది. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఫ్లాట్ తీసుకోవాలా, విల్లా తీసుకోవాలా, సో ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అయ్యే వాళ్ళకి నాకు తెలిసిన చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ డ్రీమ్ హౌస్ తీసుకుందాము అనుకునే వాళ్ళకి మన ఛానల్లో కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కానీ విల్లాస్ కానీ హైదరాబాద్ లొకేషన్లో నేను కొన్ని షేర్ చేశాను. వాటిలో ఇండివిజువల్గా షేర్ చేశాను అనమాట. ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మై హోమ్ది అవ్వచ్చు. మై హోమ్ సైన్కి నేను చేశాను, విపినా చేశాను, విపినాకి 2 వీడియోస్ చేశాను. సో ఇట్లా చేశాను. ఇండివిజువల్గా ఒక్కొక్క అపార్ట్మెంట్కి నేను డీటెయిల్స్ ఇస్తూ చేశాను, కొటేషన్ ఇచ్చాను, ఎంత స్క్వేర్ ఫీట్ ప్రైస్ నుంచి ఉంది, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళు మొత్తం ఎన్ని ఎకర్స్లో వాళ్ళు ప్లాన్ చేశారు, ఎంత ఓపెన్ స్పేస్ పెట్టారు, క్లబ్ హౌస్ ఎంత స్క్వేర్ ఫీట్లో పెట్టారు, ఇట్లా చాలా డీటెయిల్స్ ఇస్తూ బ్రీఫ్గా ఇండివిజువల్గా ఒక్కొక్క గేటెడ్ అపార్ట్మెంట్స్కి సంబంధించి మన హైదరాబాద్లో అయితే చేశాను. సో ఒకసారి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. దాంట్లో బ్రీఫ్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లొకేషన్స్ అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి లొకేషన్స్లో తీసుకోవాలనేది కొన్ని లిస్ట్ రాసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ లిస్ట్ చేసుకున్న ఫస్ట్ దాంట్లో మీరు సెర్చ్ చేయండి ఆ లొకేషన్లో ఎంత బడ్జెట్లో ఉంది, కొటేషన్ ఎంత ఇస్తున్నారు, సో మన బడ్జెట్ ఎంత, సో కంపేర్ చేసుకోండి, టాలీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. లొకేషన్ ఎంత ఇంపార్టెంటో సో మన బడ్జెట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫస్ట్ లొకేషన్స్ అనేవి మీకు ఎలాంటి లొకేషన్ మన ఫ్యూచర్కే కాదండి, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆ లొకేషన్ అనేది మంచిగా అనిపించేలాగా లొకేషన్స్ సెర్చ్ చేసుకోండి. చాలామంది లొకేషన్స్ సెర్చ్ చేసేసరికి ఏమనుకుంటారంటే, చాలామంది పీపుల్ అలానే అనుకుంటారు ఏంటంటే సిటీలో తీసుకుంటే ప్రైస్ మనం పర్చేస్ చేయలేము, ఆ కొటేషన్ మనం భరించలేము అనుకుంటారు. సో అందుకనేసి చాలామంది సిటీ అవుట్స్కట్స్లో తీసుకుందాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది సిటీలోనే తక్కువ ప్రైస్ ఉండే లొకాలిటీ సెర్చ్ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి. సో ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుకుంటారండి. ఒకేలా అనుకోవాలని లేదు కాబట్టి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అనేది మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు యాక్సెసిబిలిటీ ఉన్నట్టుగా అండ్ వర్క్ స్పేసెస్ చూసుకోండి, ఎంటర్టైన్మెంట్ చూసుకోండి, సూపర్ మార్కెట్స్, స్కూల్స్, కాలేజెస్, సో హాస్పిటల్స్, ఇట్లా ఇవన్నీ కవర్ అయ్యే విధంగా ఉన్న లొకాలిటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఒక డ్రీమ్ హౌస్ తీసుకుందాం అనుకుంటే ఎక్కడ తీసుకున్నా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీరు ఏదో బ్లైండ్గా ఇక్కడ తీసేసుకున్నారు మా ఫ్రెండ్స్, మేము అక్కడే తీసేసుకుంటాము, మా రిలేటివ్స్ ఇక్కడ తీసుకున్నారు, మేము అక్కడే తీసేసుకుంటాము అని ఎప్పుడూ ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళ వర్క్ స్ట్రీమ్ అనేది వేరుగా ఉండొచ్చు, మీ వర్క్ స్ట్రీమ్ వేరుగా ఉండొచ్చు. ఒకటే అయినా కానీ బడ్జెట్ వేరే ఉండొచ్చు. సో అందుకనేసి వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అనేది మీరు ప్లాన్ చేసుకోకండి. మీకు ఏ లొకేషన్ అయితే సెట్ అవుతుంది. సో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్, సూపర్ మార్కెట్స్, ఇట్లా ప్రతి ఒక్కటి మనం కన్సిడర్ చేసుకుంటూనే లొకేషన్ అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రైస్, బడ్జెట్. సో మనం ఎలాంటి లొకేషన్ తీసుకున్నా అది మనకి ఫేవర్గా తీసుకుంటాము. బడ్జెట్ అనేది కూడా మనకి ఫేవర్గానే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బడ్జెట్ ఏంటంటే నేను మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేశానండి. బిలో 1 crore, 1 crore, అబోవ్ 1 crore సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా చేశాను అన్నమాట. విల్లాస్ చేశాను, గేటెడ్ కమ్యూనిటీస్ చేశాను. సో మనకి ప్రైస్ అనేది మనం ఎంతలో ఉన్నామో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు.
సో కొన్ని అయితే చేశాను, మీకు ఓవరాల్గా ఒక ఐడియా వచ్చింది. వీడియోస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఉపయోగపడితే ఒకసారి చూడండి. డ్రీమ్ హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు 1కి 1000 కాదండి, 1,00,000 చూసుకున్నా తప్పే లేదు నా ఒపీనియన్లో. మేము ఎన్నో సెర్చ్ చేస్తూ మాకు వచ్చిన ఐడియాని మాత్రమే, నాకు తెలిసింది మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. తర్వాత మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? ఇండివిజువల్ హౌసా, ఫ్లాటా, విల్లానా, లగ్జరీ గేటెడ్ అపార్ట్మెంట్లో విల్లాసా, లేకపోతే ఫ్లాట్సా, స్కై విల్లాసా? సో ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఏది తీసుకుందాం అని ప్లాన్ చేసుకుంటున్నారు, మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఆ తర్వాత మీరు సెకండ్ పాయింట్, బడ్జెట్ చూసుకోకుండా మీరు డైరెక్ట్గా లొకేషన్ సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా విల్లాస్కి వెళ్ళిపోయారనుకోండి, మీ బడ్జెట్ ఒక ఫ్లాట్ కొనటానికే ఉంది, మీరు విల్లా చూసారు. సో మీ మనీ అంతా విల్లాకి డౌన్ పేమెంట్ చేసేసిన తర్వాత మీకు బ్యాంకు నుంచి లోన్ అనేది శాంక్షన్ అవ్వదు. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి, కనుక్కోవాలి, బ్యాంక్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే ఫ్లాట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ అవ్వాలి. అక్కడ కూడా మీకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాతనే మీరు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది మా ఫ్రెండ్స్లో కానీ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళకి ఎంత లోన్ వస్తుంది ఇవన్నీ సెర్చ్ చేసుకోకుండా డౌన్ పేమెంట్ చేసేసి బ్లాక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ మిస్టేక్ కూడా మీరు చేయకూడదని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటారు. సో ఆ అపార్ట్మెంట్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంటా, గేటెడ్ అపార్ట్మెంటా, లేదంటే సెమీ గేటెడా, ఆర్ఎల్స్ లగ్జరీ గేటెడ్ అపార్ట్మెంటా? సో ఇట్లాంటివి ఉంటాయి. సో వాటిలో కూడా మీరు కేటగిరీస్ ఉంటాయి, అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా బేస్డ్ అపాన్ యువర్ బడ్జెట్. సో ఇట్లా ప్రాపర్ ప్లానింగ్ ఉన్నప్పుడే మన దగ్గర ఉన్న మనీకి మనం న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లాట్ గురించి చెప్తున్నాను, మీరు విల్లా తీసుకుందాం అనుకుంటే విల్లాకి అప్లై చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఫ్లాట్కి చెప్తున్నాను, ఏదైనా అవ్వచ్చు. మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ నెక్స్ట్ మీరు సెర్చ్ చేసుకోవాల్సింది ఆ బిల్డర్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ బిల్డర్ ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ జరగక ముందు ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేశారా, కంప్లీట్ చేశారా, సో అక్కడ ఉంటున్నారా, ఎన్ని ఇయర్స్ చేశారు? సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనమాట. కొన్ని మేము సెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసిన పాయింట్స్ అనమాట ఇవి. సో చాలా వరకు ఏం జరుగుతున్నాయి అంటే స్టార్ట్ చేసేసి వదిలేస్తున్నారు కొంతమంది అండి, అందరూ అని చెప్పట్లేదు, మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కూడా కాదు. ఇక్కడ ఏంటంటే మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లోనే, ఓకే? సో చాలామంది బిల్డర్స్ కడుతున్నారు, మంచిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తున్నారు, ఉంటున్నారు కూడా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా ప్రాపర్గా అవుతున్నాయి. సో కొంతమంది ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆపేస్తున్నారు అనమాట. సో మనం మన జాగ్రత్తగా ముందుగా వాళ్ళు ముందు ఏమన్నా కంప్లీట్ చేశారా, అక్కడ ఉంటున్నారా, రిజిస్ట్రేషన్స్ జరిగాయా, సో ఇట్లాంటి ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ చూసుకోండి. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో సెర్చ్ చేసుకుంటూ ఉంటారు కదా, మీరు ఆ ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే ఫ్లాట్స్ అన్నీ సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. సో విల్లా తీసుకుందాం అంటే విల్లాస్ అన్నీ సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో కూడా యాక్సెసిబిలిటీ చూసుకోండి. ప్రతి ఒక్కదానికి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సో ఇవన్నీ యాక్సెసిబిలిటీ చూసుకోవాలన్నమాట. మనకి ఓన్ వెహికల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి యాక్సెసిబిలిటీ క్లియర్గా ఉందా, అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. మీరు ఏదన్నా ఒక ఫ్లాట్, ఒక విల్లానో సెలెక్ట్ చేసుకున్నారు, సో మీరు బడ్జెట్ కూడా ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మీకు అసలైన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఏమేమి చూసుకోవాలి డీటెయిల్స్ అంటే స్ట్రైట్గా నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పేస్తాను, ఓకే? సో ఫస్ట్ ఆ బిల్డరు బిఫోర్ కన్స్ట్రక్షన్ చేసినవన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళ ప్లానింగ్ ఏంటో కూడా కనుక్కోండి. సో తర్వాత మీరు ఇప్పుడు ప్రెసెంట్ మీరు తీసుకుందాం అనుకుంటున్న దానికి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకుందాం అనుకున్న తర్వాత మీకు ప్రైస్ కొటేషన్ ఇస్తారు వాళ్ళు. సో ఆ కొటేషన్ని మీరు బ్లైండ్గా నమ్మటానికి లేదు కదా.
సో మనం కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఆ లొకేషన్లో వాళ్ళు చెప్పిన స్క్వేర్ ఫీట్ ప్రైస్ అక్కడ ఉందా లేదా అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు టాలీ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు స్క్వేర్ ఫీట్ ప్రైస్ మీరు ఒకసారి నెట్లో కూడా సెర్చ్ చేసుకోండి. ఆ లొకేషన్లో బేస్ ప్రైస్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఎంత ఉందా లేదా అనేది చూసుకోండి, మీకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని బట్టి మనం ప్రైస్ కొటేషన్లో తగ్గించమని అడగటానికి మనకి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న పాయింట్సేనండి, బట్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నోట్ చేసుకోండి కావాలనుకుంటే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకుంటారు. ఆ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ చూసుకోండి. మీకు ఇస్తున్న అపార్ట్మెంట్లో కానీ విల్లాలో కానీ గ్రౌండ్ వాటర్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్యూనిటీస్ ఎలా ఇస్తున్నారు, మీ దగ్గర తీసుకున్న బడ్జెట్కి, మీ దగ్గర తీసుకున్న కొటేషన్కి వాళ్ళు న్యాయంగా చేస్తున్నారా లేదా, అమ్యూనిటీస్ అనేది ఎలా ఇస్తున్నారు. సో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని విల్లాస్ ఉన్నాయి, వాళ్ళు అమ్యూనిటీస్ ఎంత ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. యూఎస్డి ఎంత వస్తుంది అనేది కనుక్కోండి. చాలామంది ఇది కనుక్కోకుండా తీసుకుంటున్నారు అనమాట. యూఎస్డి అంటే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనమాట. సో ఈ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది ప్రాపర్గా మీరు తీసుకున్న స్క్వేర్ ఫీట్కి, మీరు తీసుకుందాం అనుకుంటున్న బడ్జెట్ సెట్ అయిన ఆ ఫ్లాట్కి ఆర్ విల్లాకి యూఎస్డి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. మీరు తీసుకుందాం అనుకుంటున్న ఆ ఫ్లాట్స్ ఆ గేటెడ్ కమ్యూనిటీలో కానీ, సో విల్లాస్ అయినా ఫ్లాట్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయా, ఒక్కరికైనా జరిగిందా, డీటెయిల్స్ అని కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మోడల్ ఫ్లాట్స్ చూసుకోండి. సో వాళ్ళు ఆల్రెడీ మోడల్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, క్వాలిటీ, డిజైన్స్ ఎలా ఉంది, సో కార్పెట్ ఏరియా ఎలా ఇస్తున్నారు, కామన్ ఏరియా, యూటిలిటీ ఏరియా, సో మనకి అవుట్ సైడ్ వాల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎట్లా ఇస్తున్నారో, మనం ఎంత స్క్వేర్ ఫీట్ ప్రైస్కి మనం పర్చేస్ చేస్తే మనకి ఎంత కార్పెట్ ఏరియా ఇస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ప్రాపర్గా కనుక్కోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను అన్నాను కదా, ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి. మీకు అవి తీసుకోవాలని లేకపోయినా కానీ మీరు ఆ వీడియోస్ చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు మీలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో వాటి నుంచి మీరు కొన్ని ఆలోచించడానికి, మీరు వాళ్ళతో మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి, సో అంత ప్రాపర్గా ఉంటుంది అనమాట. అందులోనూ మీకు దగ్గరలో కొంతమంది ఎవరైనా తీసుకుంటున్న వాళ్ళు, ప్రజెంట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉండండి. సో వాళ్ళ నుంచి మీకు కొన్ని పాయింట్స్ రావచ్చు కదా. సో అలానే వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు అనేది కాకుండా మన బడ్జెట్లో, మనకి నచ్చిన లొకేషన్లో, మనకి యాక్సెసిబిలిటీ ఉన్న దాంట్లో చూసి తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో నేను చెప్పిన ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషనే చాలామందికి యూస్ అవుతుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలానే ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇది అన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బాయ్ బాయ్.